ఈ యొక్క యూనివర్సిటీ ఇంటేక్స్ ఎలా ఉన్నాయని మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు కొన్ని బ్రాండెడ్ యూనివర్సిటీ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎస్ఆర్ఎం, విట్టు, అమృత వీటి గురించి. సో వీటిల్లో ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఆర్ఎం ఇంటేక్ తీసుకున్నట్లయితే సంవత్సరం లాస్ట్ ఇయర్ 10,000 మందిని తీసుకున్నారు. సో ఎస్ఆర్ఎంతో పోల్చి చూసినప్పుడు ఈ యూనివర్సిటీ ఇంటేక్ క్యాంపస్ సైజ్ ప్రకారంగా తీసుకున్నప్పుడు చాలా తక్కువ అనమాట. ఉదాహరణకి రింగ్ రోడ్ క్యాంపస్ అనేది మనకి బన్శంకరిలో ఉంటుందండి. దీని యొక్క టోటల్ ఇంటేక్ 2,100గా ఉంది, ఇంక్లూడింగ్ ఆల్ బ్రాంచెస్. ఇది కేసెట్ ద్వారా 840 మందిని తీసుకుంటారు. జేఈ మెయిన్ ద్వారా ఒక 945 మందిని తీసుకుంటారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో ఒక 315 సీట్లు అనేవి నింపటం జరుగుతుంది. వేరాజ్ ఎలక్ట్రానిక్ సిటీ అనే ఇంకొక క్యాంపస్ ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది. టోటల్ ఇంటేక్ ఒక 1,440 ఉంటుంది. కేసెట్ ద్వారా 576, జేఈ మెయిన్స్ ద్వారా 648, మేనేజ్మెంట్ సీట్లు వచ్చేసి 216. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది పెస్ యూనివర్సిటీకి సంబంధించి అనుకున్నప్పుడు 60% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఎంపీసీ అండి, ఆర్ 10+2 ఈక్వలెంట్ దాంట్లో ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఉంటే సరిపోతుంది. జేఈ స్కోర్ వచ్చేసి మన దీంట్లో ప్రధానంగా జేఈ స్కోర్స్ ద్వారా ఎక్కువ అడ్మిషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా కర్ణాటక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటారు. కామెడికా ద్వారా దీంట్లో అడ్మిషన్స్ ఉండవు, ఆ కామెంట్లు పెట్టద్దు. సో సీట్ డిస్ట్రిబ్యూషన్ బీటెక్లో మనకి ఏ రకంగా ఉందనేది మనం తీసుకున్నప్పుడు 40% సీట్లు కేసెట్ కర్ణాటక గవర్నమెంట్ కౌన్సిలింగ్ ద్వారా నిండుతాయి. 45% సీట్స్ జేఈ మెయిన్ కోటా అండి. అదేవిధంగా 15% సీటు హయ్యర్ ఫీ కేటగిరీ లేదా 12 లక్షల రూపాయల సంవత్సరానికి అనే దాని ద్వారా అడ్మిషన్స్ అనేవి అవుతాయి. సో ఇక్కడ చూడండి, జేఈ ద్వారా పోతే సింపుల్ 5,50,000 అయిపోతుంది. వేరే మేనేజ్మెంట్లో పోతే మీకు 12 లక్షల రూపాయలు, క్లియర్ కట్ డిమార్కేషన్. 90% జేఈ కానీ ఉన్నట్లయితే మీరు దీనికి వసద్దనేటువంటి అంచనా. మీకు ఒక 1,40,000 లోపు ర్యాంకు కానీ ఉన్నటువంటి అయితే మీకు ఎంతో కొంత ఏదో ఒక బ్రాంచ్లో ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ని బట్టి జరుగుతుంది.